ప్రధానంగా ఈరోజు అన్ని పత్రికల్లో బ్యానర్ ఐటమ్గా వచ్చిన వార్త ఏంటంటే కులగణనకు కులగణనకు సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో యాక్చువల్లీ మొన్న తెలంగాణలో కులగణన జరిగింది. సరే సరే అది సరిగ్గా జరగలేదు, నిర్వహించలేదు అనే చాలా మంది ఉద్దేశంతో మా ఇంటికి రాలేదు, లెక్కలు తప్పులు తీశారు, అసలు సరిగా సగమే పూర్తయింది, ఇట్లాంటివి చాలా. అది ఎందుకు అది ఫెయిల్ అవ్విందా ఫ్లాప్ అయిందా పక్కన పెడితే, ఇప్పుడు కేంద్రం అయితే దాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిద్దాం అనుకుంటుంది. అయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాశారు. దాని ఇప్పుడు దేశం మొత్తం కులగణన చేద్దాం అనుకుంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారు, చెల్లదు అన్నట్టు. అసలు కులగణన తెలంగాణ చేసిన కులగణన చెల్లదు, కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన, రేవంత్ సర్కార్ సర్వే బుట్టదాఖలు, లోపాలపై ఆది నుంచి మొత్తుకున్నా పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్, 160 కోట్ల ప్రజాధనం వృధా, బీసీలకు 42% రిజర్వేషన్ ఉత్తముచ్చటే, పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం రాష్ట్రాలకు పరిమిత ఆధారం అని చెప్పి అధికారం అని చెప్పి వీళ్ళు రాశారు. సరే సరే అది పక్కన పెడదాం కాసేపు. తెలంగాణలో ఎంతవరకు జరిగిందా జరగలేదా ఇవి పక్కన పెడితే, ఇప్పుడు వీళ్ళైతే దేశవ్యాప్తంగా నిర్వహిద్దాం అనుకుంటున్నారు కులగణన. గతంలో చాలా రోజుల నుంచి ఈ కులగణని ఏదైతే దేశవ్యాప్తంగా కులగణన ఉందో ఈ కులగణనని బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఎందుకంటే బీజేపీ స్ట్రాటజీ యాక్చువల్గా మతపరమైన విధానం ఉంటుంది. అయితే కొన్ని రోజుల నుంచి ఇక ఆ విధంగా ఫైట్ చేయలేము, మనం మతంతో ఫైట్ చేయలేమని అర్థమైపోయిన రాహుల్ గాంధీకి మరి ఆయన కోటరీ కావచ్చు, ఆయన చుట్టుపక్కల వాళ్ళ సలహా మేరకు ఆయన ఏంటి ఈ ఎందుకంటే దేశంలో పెద్ద ఎత్తున బీసీలు ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున ఉన్నారు. సో వాళ్ళని హక్కును చేర్చుకోగలిగితే, వాళ్ళ ఓట్లు వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే రాజ్యాధికారం ఈజీగా సాధించవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. కాబట్టి గత కొన్ని రోజులుగా కులగణన గురించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. తెలంగాణతో పాటు వాళ్ళ అధికారంలో ఉన్న కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో కూడా కులగణన చేస్తామని చెప్తుంది. బీహార్లో ఆల్రెడీ అయిపోయినట్టుంది కులగణన. సో ఇప్పుడైతే మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ మేము కూడా దేశవ్యాప్తంగా ఏదైతే జనాభా లెక్కలు జరగబోతున్నాయో దాంతోపాటు కులగణన కూడా చేపడతాం అని ఏదైతే చెప్పిందో ఓ రకంగా అది కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. మోడీ కొట్టిన అతి పెద్ద మాస్టర్ స్ట్రోక్గా దాన్ని అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ అది కులగణన. వీళ్ళ ఎలక్షన్ ప్రచారం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం. ఎందుకంటే తెలంగాణలో కూడా వాడు మేము అధికారంలోకి రాగానే తెలంగాణ వ్యాప్తంగా కులగణన చేస్తాము, కులగణన చేసి వెనుకబడిన కులాలకు చేస్తాము, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇట్లాంటి చెప్పారు, కులగణన చేశారు. సో ఈ స్ట్రాటజీ దేశవ్యాప్తంగా అమలు చేస్తాం, దేశం మొత్తం కూడా కులగణన చేస్తామని చెప్తూ వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయితే సడన్గా బీజేపీ మేము కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయబోతున్నాం అని చెప్పిన మాట ఏదైతే ఉందో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి అది దిమ్మ తిరిగే స్ట్రోక్గానే చెప్పచ్చు.